చదువుకుందాం. 101వ కీర్తన. నేను నీ కృపను గూర్చియు, నాతో చెప్పండమ్మా, నేను కృపను గూర్చియు న్యాయమును గూర్చియు పాడెదను. యెహోవా, నిన్ను కీర్తించెదను. నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించెదను. నీవు ఎప్పుడు నా యొద్దకు వచ్చేదవు? నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకొనును. నా కనుల ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను. భక్తి మార్గము తొలుగు వారి క్రియలు నాకు అసహ్యములు, అవి నాకు అంటనీయని. మూర్ఖ చిత్తుడు నా యొద్ద నుండి తొలగిపోవాలి. దౌష్ట్యము నేను అనుసరించను. తన పొరుగు వారిని చాటున దూషించు వారికి నేను సంహరించదు. అహంకార దృష్టి గల వారిని, గర్వించిన హృదయము గల వారిని నేను సహింపను. నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులు. మోసము చేయవాడు నా ఇంట నివసింపరాదు. అబద్ధములాడు వాడు నా కనుల ఎదుట నిలువడు. యెహోవా పట్టణములో నుండి పాపము చేయవారిని అందరినీ నిర్మూలము చేయుటకై దేశమందల భక్తిహీనులందరినీ ప్రతి ఉదయమున నేను సంహరించేదను. ఆమేన్. చెప్తారు ఆమేన్. ఆరో వచనం మరోసారి చదువుకున్న. 6వ వచనం చదవండి. నాతో అందరు నోరు చెప్పండి. నా యొద్ద, అందరు చెప్పండి. నా యొద్ద, నువ్వు కూడా చెప్పు. ఏం మనిషి నోరు తెరిచి అందరు చెప్తారు. నా యొద్ద నివసించున్నట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులు. మోసం చేయవాడు నా ఇంట నివసింపరాదు. అబద్ధములాడువాడు నా కనుల ఎదుట నిలువడు. ఆమేన్. ఆమేన్. దేవుడి వాక్య భాగం మన వినికిడిలో